ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. ప్రకాశం జిల్లా కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరుపై టీడీపీ జనసేన హైకమాండ్లు సీరియస్ అయ్యాయి. ఇరు పార్టీల కీలక నేతల వ్యవహార శైలిపై అధిష్టానాలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కూటమికి నష్టం కలిగించేలా బహిరంగంగా వివాదాలకు దిగొద్దని నేతలకు స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. వివాదం మరింత ముదరకుండా టీడీపీ జనసేన హైకమాండ్లు రంగంలోకి దిగాయి. టీడీపీ నుంచి ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన నుంచి పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ పి హరిప్రసాద్ ఈ వ్యవహారంపై సమీక్ష చేసినట్లుగా సమాచారం. ఏవైనా ఆరోపణలు, అభ్యంతరాలు ఉంటే పార్టీ అధినాయకత్వం దృష్టికి తీసుకురావాలని, బహిరంగ రచ్చకు దిగాల్సిన అవసరం లేదని ఇరువురు నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. కూటమికి ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తే తీవ్ర చర్యలు తప్పవని హైకమాండ్ హెచ్చరించినట్లుగా సమాచారం. దామరచెల్ల జనార్దన్ కు మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా ఫోన్ చేసి పరిస్థితి తీవ్రతను వివరించినట్లు తెలుస్తోంది. అటు బాలినేని కూడా జనసేన కీలక నేతలు క్లాస్ తీసుకున్నట్లుగా సమాచారం. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు పునరావృతం కాకూడదని ఇరు పార్టీల పెద్దలు స్పష్టంగా తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. ఇక దీనిపైన పూర్తి సమాచారం కరెస్పాండెంట్ శ్రీహరి లైవ్ లో అందిస్తారు. శ్రీహరి, అసలు ఏం జరుగుతోంది? ఎందుకు హైకమాండ్లు సీరియస్ అవుతున్నారు? ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? శ్రీదేవి, ప్రకాశం జిల్లా ఒంగోలులో ఏదైతే ఇరువురు నేతల కూటమి నేతల మధ్య వివాదాస్పదం ఏదైతే రోజు రోజుకు ముదురుతుందో ఇది అధిష్టానం దృష్టికి కూడా చేరింది. అయితే దీనికి సంబంధించి అంటే ఇప్పటికే అటు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన నుంచి, అదేవిధంగా టీడీపీ ఎమ్మెల్యే దామంచర్ల జనార్దన్, ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు, అదేవిధంగా ఏదైతే అంటే ప్రధానంగా ఇటీవల కాలంలో జరుగుతున్న ఇంటింటికి కూటమి ప్రచారాలు కానీ, అదేవిధంగా కార్యక్రమాల సమన్వయం లోపం ఏదైతే ఉందో ఈ లోపం వల్లే ఇద్దరి మధ్య కూడా ఇరువురి నేతల మధ్య భారీ స్థాయిలో బాహాబాహిగా అంటే బహిరంగంగానే విమర్శలు అయితే జరుపుకుంటున్నారని చెప్పని ఆరోపణలు అయితే ఏదైతే వస్తున్నాయో ఇవన్నిటి మీద కూడా అటు టీడీపీ అధిష్టానం, ఇటు జనసేన అధిష్టానం ఇద్దరు కూడా సీరియస్ అయిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా కూటమిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కూటమికి అనుగుణంగా లోబడి ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది అని చెప్పని అటు పక్కన అధిష్టానం చెప్తున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో ఇటు ఎమ్మెల్యేలే అంటే ఒకసారి మాజీ మంత్రిగా పనిచేసిన బాలినేని కావచ్చు, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న ఎవరైతే దామంచర్ల జనార్దన్ కావచ్చు, ఇద్దరు మధ్య కూడా సఖ్యత అనేది ఉండాలి. ఆ సఖ్యత కనుక ఉంటే ఖచ్చితంగా జిల్లా రాజకీయాలే కాదు, దాంతోపాటు కూటమి బలోపేతంతో పాటు క్షేత్రస్థాయిలో అంటే గ్రామ స్థాయిలో ఉన్న నాయకులు, మండల స్థాయిలో ఉన్న నాయకుల దగ్గర నుంచి ఆ పట్టణ స్థాయిలో ఉన్న నాయకులంతా కూడా దీన్ని బలోపేతంగా ముందుకు తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది కూటమిని. అయితే ఈ ఇద్దరు నేతలు బాహాబాహికి దిగితే ఖచ్చితంగా అటు కూటమికి ఇబ్బందికర పరిస్థితులతో పాటు స్థానికంగా కూడా ఆ వివాదాలు ఎక్కువ అవ్వటం, అవన్నీ కూడా పాలిటిక్స్ జిల్లా రాజకీయాలపైన పడే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఈ ఇద్దరు నేతలను కూడా అటు జనసేన నుంచి చూసుకున్నట్లయితే బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఇప్పటికే అటు పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్తో పాటు పిడుగు హరిప్రసాద్ ఇద్దరు కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. మరోసారి ఇలాంటి వివాదాలకు తావివ్వద్దు, మరోసారి పునరావృతం కానివ్వకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పాను. అంటే ఇటు పక్క చూసుకున్నట్లయితే టీడీపీ అధిష్టానం కూడా దామంచర్ల జనార్దన్ పైన సీరియస్ అయిన పరిస్థితి. దాంతోపాటు ప్రస్తుతం ఏదైతే పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కానీ, అదేవిధంగా మంత్రి నిమ్మల రామానాయుడు ఇద్దరు కూడా ఈ వ్యవహారం పైన జరిగిన పూర్తిస్థాయి వ్యవహారం ఎపిసోడ్ పైన సమీక్ష అయితే చేపడుతున్నారు. దీంతోపాటు ఇప్పటికే మంత్రి అచ్చెన్నాయుడు దామంచర్ల జనార్దన్కు ఫోన్ చేసి దీనిపైన అంటే ఈ వ్యవహారం అంటే కూటమి మధ్య సఖ్యత, దీని తీవ్రత ఎలా ఉంటుంది అనే దానిపైన ఇప్పటికే ఆయన కూడా దామంచర్ల జనార్దన్కు వివరించి మరోసారి ఇది కనుక పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాలని చెప్పని అటు జిల్లా రాజకీయాలపైన ప్రభావం పడకుండా, అదేవిధంగా కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య సమన్వయం మరింతగా పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. గ్రామ స్థాయిలో రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాంటి వివాదాలు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఇబ్బందికర పరిస్థితులు రానివ్వకుండా ఖచ్చితంగా స్థానిక సంస్థలు కానీ అటు మున్సిపాలిటీలు కానీ ఎన్నికలు ఏవైనా వచ్చినా సంసిద్ధంగా ఉండాలి. అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, క్షేత్రస్థాయిలోకి కలిసిగా వెళ్ళాలి. కూటమికి ఎలాంటి ఇబ్బందులు కలగనీయకుండా అలాంటి వాటికి తావివ్వకుండా మాత్రం చూసుకోవాల్సిన బాధ్యత తమదేనంటూ కూడా వార్నింగ్ అయితే ఇచ్చిన పరిస్థితి. అయితే దీనిని మరి కూటమి నేతలు ఆ ఇద్దరు దాన్ని ఎంతవరకు ముందుకు తీసుకువెళ్తారా, లేకపోతే ఎలాంటి వివాదాలకు ఏమన్నా అవకాశాలు మరోసారి పునరావృతం అయ్యేలాగా ఏమన్నా తీసుకొస్తారా అనే దానిపైన మాత్రం కొంత వేచి చూడాల్సి అయితే ఉంది. శ్రీదేవి. రైట్ శ్రీహరి, థ్యాంక్ యూ.